రాత్రి సుమారు 2 గంటల సమయం. ఊరంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. గాలి కూడా ఊపిరి బిగబట్టినట్లుంది. కరెక్ట్గా అప్పుడే దూరంగా ఎక్కడి నుంచో మీకు ఒక గజ్జల శబ్దం వినిపిస్తుంది. మొదట అది మీకు ఒక భ్రమలా అనిపిస్తుంది. మీరు కూడా అదేదో మన భ్రమే అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఆ శబ్దం మాత్రం ఆగదు. కాసేపు పోయిన తర్వాత ఆ శబ్దం మనకి మరింత దగ్గరగా వస్తున్నట్లు ఉంటుంది. గాలి లేకపోయినా ఆ నిశ్శబ్దంలో జుట్టు మాత్రం లేతగా పైకి గాల్లోకి ఎగురుతున్నట్లుగా అనిపిస్తుంది. సడన్ గా గోడ మీద చూస్తే ఒక నీడ కదిలినట్లు మన కంటికి కనిపిస్తుంది. కానీ ఒక్కసారి మీరు కళ్ళు ఆర్పి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. కొన్నిసార్లు మన పేరుతో పిలిచినట్లుగా కూడా మనకు అనిపిస్తుంది. ఆ వాయిస్ మనకు బాగా దగ్గరైన వ్యక్తిలా ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అర్ధరాత్రి 2 గంటల సమయం దాటిన తర్వాత ఎప్పుడైనా సరే మీ డోర్ ఎవరైనా కొడుతున్నారంటే ఖచ్చితంగా మనిషి అయితే కాదు. అలాంటిదే ఒక స్త్రీ ఎప్పుడైనా అబ్బాయిలను గొంతు పట్టుకొని లాక్కి వెళ్ళింది అంటే మరుసటి రోజు ఆ స్పాట్లోకి వెళ్ళి మనం కానీ చూస్తే కేవలం వాళ్ళు వేసుకున్న బట్టలు మాత్రమే మనకు కనిపిస్తాయి. మరి అలాంటప్పుడు వారి యొక్క శరీరం ఎక్కడికి వెళ్తుంది? అలానే ఆ స్త్రీ మనల్ని లాక్కి వెళ్ళినప్పుడు మన యొక్క అరుపులు ఎవరికి ఎందుకని వినిపించవు? ఒక అందమైన అమ్మాయి తన ఒక్క చూపుతోనే ఎలాంటి మగవాడినైనా సరే తన ప్రేమలో పడేసే అంత మంచి అందం. మరి అలాంటి అందమైన అమ్మాయి ఇంత దారుణంగా, ఇంత భయంకరంగా ఒక స్త్రీ ఆకారం నుంచి ఒక పెద్ద దెయ్యంలా అంటే చుడేలిలా ఎలా మారుతుంది? అయితే దీని గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. అది ఏమిటి అంటే ఆమె కళ్ళలోకి ఎప్పుడూ కూడా నేరుగా చూడవద్దని. ఎందుకు అంటే ఒక్కసారి మనం ఆమె కళ్ళలోకి నేరుగా చూసినట్లయితే ఇక మన కాళ్ళు మన మాట వినము. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ఈ వీడియోలో అసలు స్త్రీ లాంటి దెయ్యాలు ఎందుకు ఇలా మారుతున్నాయి, ఎంత అందంగా కనబడి మనల్ని తన వశంలో ఎలా చేసుకుంటున్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఇది కేవలం కథ కాదు. గ్రామాలను భయంతో మోగబోయేలా చేసిన ఒక ఘటన ఆధారంగా తీసుకొని ఇది నేను చెప్పబోతున్నాను. అండ్ రియల్ లైఫ్లో జరిగిన ఒక స్టోరీ విత్ ప్రూఫ్స్ కూడా ఈ వీడియో లాస్ట్లో నేను మీకు చూపించబోతున్నాను. కాబట్టి లైట్స్ ఆఫ్ చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఒంటరిగా నీట్గా చూస్తే ఈ ఫీల్ అనేది మీకు చాలా బాగా అనిపిస్తుంది. కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరిక స్టార్ట్ చేద్దామా ఈరోజు ఎపిసోడ్? మోడస్ ఆపరెండి అంటే ఒక్కొక్క దెయ్యానికి ఒక్కొక్క రకమైన వేటాడే పద్ధతులు ఉంటాయి. ముఖ్యంగా స్త్రీ అబ్బాయిని ఎలా వేటాడుతుంది అంటే రియల్గా జరిగిన ఒక స్టోరీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కర్ణాటకలో ఒక గ్రామంలో జరిగిన స్టోరీ ఇది. 27 ఏళ్ల అబ్బాయి, తన పేరు సురేష్. తన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. దీంతో అతను ఫార్మింగ్ చేస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. ఇంట్లో అతని వైఫ్ కలిసి ఉండేవాళ్ళు. అయితే ఒకసారి అమావాస్య రోజు నైట్ 2 o'clock సమయంలో అతను నిద్రపోతుండగా గల్గల్ అంటూ గజ్జల సౌండ్ అతనికి వినిపించింది. ఆ గజ్జల సౌండ్ తన వైఫ్ దేమో అని చెప్పి అతను ముందు ఇగ్నోర్ చేశాడు. కానీ రాను రాను ఆ గజ్జల సౌండ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అతనికి చిరాకొచ్చి ఏంది ఇది అనేసి తన వైఫ్ గజ్జలు తీయడానికి లేచాడు. అయితే అలా లేచి చూస్తే తన వైఫ్ అసలు గజ్జలే వేసుకోలేదట. అది చూసిన తర్వాత భయం అనేది ఒక్కసారిగా తనకి స్టార్ట్ అయ్యింది. కానీ గజ్జల సౌండ్ మాత్రం ఒక్కసారిగా స్టాప్ అయింది. స్టాప్ అయిన 1/2 సెకండ్కి డోర్ దగ్గర ఎవరో వచ్చి టక్ 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 అని ఎవరో డోర్ ని నాక్ చేస్తున్నారు. సౌండ్ వినిపిస్తుంది కానీ నో ఆన్సర్. ఎవరో చెప్పండి? తెలియదు కదా. కానీ టక్ 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 అనే ఈ సౌండ్ మాత్రం వస్తూనే ఉంటుంది. కానీ ఎలాంటి జవాబు మాత్రం రావడం లేదు. అంటే ఓన్లీ టక్ 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 అనే డోర్ కొడుతున్న సౌండ్ మాత్రమే వస్తుంది. అయితే అలా సైలెంట్గా ఉన్నప్పుడు సడన్ గా డోర్ అవతల నుంచి అరే సురేష్, నేను రా అభిలాష్ని, డోర్ తీరా అనేసి వాయిస్ వచ్చింది. అయితే అది విని దానికి సమాధానంగా సురేష్, ఏరా ఈ రాత్రి ఎందుకు వచ్చావురా, ఏమైంది అని అడిగాడు. అయితే దానికి సమాధానంగా డోర్ అవతల నుంచి రే మా నాన్న చనిపోయారా, ప్లీజ్ వచ్చి నన్ను సేవ్ చేయరా అని అడుగుతాడు. అయితే అది విన్న వెంటనే సురేష్ లేచి వెళ్ళి డోర్ తీశాడు. అయితే అక్కడ తీస్తే తెల్లటి ఫేస్, పెద్ద పెద్ద కళ్ళు, పొడవాటి జుట్టు, రెడ్ శారీ వేసుకొని అత్యంత అందంగా ఉన్న ఒక అమ్మాయి అతని కంటికి కనిపించింది. తానే స్త్రీ. అయితే డోర్ తీయడమే ఆలస్యం. తన కళ్ళలో చూసిన వెంటనే ఎటువంటి అబ్బాయి అయినా సరే తన వశం అయిపోతాడు. అలానే సురేష్ను కూడా తన వశం చేసుకొని తన వెంట అతన్ని తీసుకుని వెళ్ళిపోయింది. అయితే అలా తీసుకువెళ్ళిన తర్వాత ఆ స్త్రీ సడన్ గా ఒక్కసారిగా తన అసలైన రూపానికి వచ్చింది. అయితే ఆమెను చూడడానికి ఎలా ఉంది అంటే సంవత్సరాలుగా ఒక కుళ్ళిపోయిన డెడ్ బాడీకి శారీ కడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అయితే అలా మారిన తర్వాత ఆ స్త్రీ తన జుట్టుతో సురేష్ యొక్క గొంతుని ముడివేసి సురేష్ యొక్క బట్టలను చింపేసి అక్కడే పడేసి వెళ్ళిపోయింది.
అయితే ఇలా వింటూ ఉంటుంటే ఆ స్త్రీ ఎంత ఘోరమైందో అని చెప్పి మీరు కూడా ఆశ్చర్యపోతున్నారు కదా. అయితే కొంతమంది స్త్రీకి దొరికిన వాళ్ళు ఇంకెప్పటికీ కూడా మనిషి జన్మ ఎత్తకూడదని చెప్పి వారు భయపడుతున్నారు. అయితే ఇక్కడ అసలు క్వశ్చన్ ఏమిటి అంటే, అసలు స్త్రీ ఎంత ఘోరంగా మారడానికి కారణం ఏమిటి? అయితే దానికి గల కారణం ఏమిటి అంటే, కర్ణాటకలో ఒక చిన్న గ్రామంలో ఒక అందమైన అమ్మాయి ఉండేది. తనను ఒక అబ్బాయి చూసిన వెంటనే ప్రేమలో పడిపోయేంత అందం తన సొంతం అన్నమాట. అయితే ఆమె ఇలా ఉండగా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆమెను ప్రేమించే వాళ్ళే. అయితే ఫైనల్లీ అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చుతాడు. అతన్నే పెళ్లి కూడా చేసుకుందామని అనుకుంటుంది. అలా అనుకుందో లేదు, పెద్దవారితో మాట్లాడి పెళ్లి కూడా చేసుకుంటుంది. అయితే పెళ్లి చేసుకున్న 2 years తర్వాత వారిద్దరికి ఒక బాబు పుడతాడు. ఆ అమ్మాయి ఆ పాపను చూసి చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ భర్త మాత్రం ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే పుట్టిన అబ్బాయి తెల్లగా ఫారెన్ పిల్లోడ్లా ఉంటాడు. దీంతో తండ్రికి తన వైఫ్ ఇంకో ఎవరితోనైనా సరే సంబంధం పెట్టుకుందా అని చెప్పి ఒక ఆలోచన తనని తినేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే వారిద్దరూ నార్మల్గా ఉంటారు, కానీ బాబు మాత్రం ఒక ఫారెన్ లో పుట్టిన బాబులా ఉంటాడనమాట. అయితే ఇవన్నీ చూసి తను కంట్రోల్ చేసుకోలేక ఒకసారి అతను తన వైఫ్ని అండ్ పిల్లవాడిని కూడా చంపేయడానికి ట్రై చేస్తాడు, కానీ విఫలం అవుతాడు. ఆఖరికి ఏమీ చేయలేక ఆ హస్బెండ్ ఆ బేబీని తన వైఫ్ని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాడు. దీంతో ఊరి ప్రజలు కూడా తన భర్త ఎలా అయితే అనుకున్నాడో సేమ్ వారు కూడా అలానే అనుకోవడం స్టార్ట్ చేశారు. అయితే బాధ తట్టుకోలేక తన పెళ్లి రోజు వేసుకున్న శారీ ఉంటుంది కదా, ఆ శారీని వేసుకొని ఒక బావి దగ్గరికి వెళ్ళి నేను పెళ్లి చేసుకున్న భర్తే నా ఆఖరి భర్త అనేసి గట్టిగా అరుస్తూ పిల్లవాడిని చేతిలో తీసుకొని ఆ బావిలోకి దూకేస్తుంది. ఆ తర్వాత నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో ఎక్కడ చూసినా సరే ఈమె కనిపిస్తూ ఉంటుంది. ఈమె దెయ్యంలా మారి తన హస్బెండ్ ను వెతుకుతూ ఉంటుందన్నమాట. అలా వెతికిన సమయంలో ఆమెకు దొరికిన అబ్బాయిలను బట్టలు లేకుండా లగ్నంగా తన చోటికి తీసుకువెళ్తుంది. ఎప్పుడైతే తాను తీసుకొచ్చింది తన భర్త కాదని తెలుస్తుందో ఆ వెంటనే అతని క్రూరంగా అక్కడికక్కడే చంపేస్తుంది. ఇలా కర్ణాటకలో చాలా మంది అబ్బాయిలు రాత్రిపూట మాయమవుతున్నారనేసి ఈ విషయం చాలా చర్చింపబడింది. అయితే ఇది విని రాత్రిపూట అబ్బాయిలు బయటకు కూడా వెళ్ళేవారు కాదు. ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వేరే ఊరు తిరగడానికి వెళ్ళారు. దీంతో అబ్బాయి ఆ రోజు రాత్రి ఇంట్లో ఒకడే ఉండాలన్నమాట. అయితే పేరెంట్స్ జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళారనమాట. అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి ఎవరో బయట నుంచి టక్ 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 అని ఎవరో డోర్ కొట్టారు. ఆ అబ్బాయి భయంతో ఎవరు నువ్వు అని గట్టిగా అరుస్తాడు. సేమ్ బయట నుంచి ఎటువంటి జవాబు కూడా రాదు. అయితే చూస్తూ చూస్తూ కాసేపు తర్వాత వాళ్ళ మదర్ పిలుస్తున్నట్లు ఒక సౌండ్ వస్తుంది. కానీ అబ్బాయికి అది విన్న తర్వాత కూడా డౌట్ వస్తుంది. నా పేరెంట్స్ మార్నింగే వెళ్ళారు, ఈ రోజు నైట్కి వచ్చే ఛాన్సే లేదు, ఒకవేళ వచ్చినా రేపు పొద్దున్న వస్తారు అనేసి అతను కన్ఫామ్ గా ఒక క్లారిటీతో ఉన్నాడు. ఎందుకైనా మంచిదని చెప్పి ఒక కిటికీ దగ్గరికి వెళ్ళి బయట చూస్తాడు. అంతే, అలా చూసేసరికి బయట రెడ్ శారీ వేసుకున్న ఒక అమ్మాయి ఉల్టా కాలుతో, అంటే కాలు వెనక్కి తల ముందుకి అన్నమాట, అక్కడ నించొని ఉంది. అది చూసి భయంతో ఆ అబ్బాయి నబేలా 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 అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అలా అరిచిన తర్వాత ఆశ్చర్యకరంగా బయట ఉన్న స్త్రీ చూడెళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని తర్వాత రోజు గ్రామం మొత్తానికి అబ్బాయి చెప్తాడు. అప్పటి నుంచి ఇలా గేట్ బయట అందరూ నబేలా నబేలా అని చెప్పి రాయడం కర్ణాటకలో స్టార్ట్ చేశారు. అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల అబ్బాయిలు కూడా మాయమవుతున్నారని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కేసులు వచ్చాయి. అయితే ఆ గ్రామంలో ఏ ఇంటి ముందు చూసినా ఓ స్త్రీ రేప్రా అని చెప్పి రాసుకుంటూ ఉన్నారు. అయితే నార్త్ ఇండియాలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా ఓ స్త్రీ కళ్ళనా అని రాస్తున్నారు. అసలు ఈ స్త్రీని నేను చూడేలు అనేసి ఎందుకన్నానో తెలుసా? ఎవరైనా స్త్రీ తన బిడ్డ కడుపులో ఉండగా లేదా ప్రెగ్నెన్సీ తర్వాత చనిపోతే వాళ్ళ కోపంతో ఒక చుడేల్లా మారుతారు. వీళ్ళ యొక్క స్పిరిట్ చాలా పవర్ఫుల్ గా అండ్ డేంజరస్ గా ఉంటాయి. అందుకే చుడేల్ అని పిలుస్తారనమాట. స్త్రీ అని ఒక హిందీ మూవీ కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ మూవీ షూటింగ్ లో ఒక రియల్ హర్రర్ ఇన్సిడెంట్ కూడా జరిగిందంట. అయితే అది స్వయంగా ఆ మూవీలో యాక్ట్ చేసిన హీరోనే ఈ ఇన్సిడెంట్ గురించి రీసెంట్ గా ఆయన బయట పెట్టారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంత డేంజరస్ సోల్ దగ్గర నుంచి వీ నీడ్ టు వెరీ కేర్ఫుల్. మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇండైరెక్ట్ గా మనం ఆ స్త్రీని అట్రాక్ట్ చేస్తున్నట్లు. సో ఎందుకైనా మంచిది మన సేఫ్టీ కోసం కామెంట్ సెక్షన్ లో ఓ స్త్రీ రేప్రా అని చెప్పి టైప్ చేద్దాం. మీరు ఒకటే కాదు, నేను కూడా టైప్ చేస్తాను, జస్ట్ మన సేఫ్టీ కోసం మాత్రమే, అంతే. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.